దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. గొప్ప దేవుని మనం అందరం ఆరాధించుచున్నాము. ప్రభు దినము, పరిశుద్ధ దినము. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. 22వ వచనాన్ని చదువుకుందాం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములో పాలువాడవై ఉండకుము, నీవు పవిత్రుడువుగా ఉండునట్లు చూచుకొనుము. పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఈ లేఖన భాగం ద్వారా నాతో మాట్లాడండి, సంఘ బిడ్డలతో మాట్లాడండి, దర్శించండి, పురికొల్పండి, పునర్జీవింపజేయండి, నీ రాజ్యము కొరకు సిద్ధపరచండి. వినే చెవులు, గ్రహించే హృదయాన్ని దయచేయండి. నన్ను నీ నోటి బూరగా వాడుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. ఈ అంత్య దినాలలో, చివరి రోజుల్లో మనం ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే, పాట పాడినా పాడకపోయినా, వాక్యం బోధించినా బోధించకపోయినా, ఇంకా ఏ కార్యక్రమాలలో మనం పాల్గొందినా పొందకపోయినా, మనము ఒకటి చేయాలి. ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది ఏ విషయం అంటే, మనము అపవిత్రులమైపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అవి ఆలోచన ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, నడకల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ మనము అపవిత్రులం అయిపోకుండా జాగ్రత్త పడాలి. ఇదే దేవుని ఉద్దేశం కూడా ఇదే. సర్వ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘానికి కూడా దేవుడు బోధించేది ఇదే. నువ్వు యేసు ప్రభుని ఎప్పుడు నమ్ముకున్నావు అనేది కాదు, నువ్వు యేసయ్యని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది అనేది కాదు, సీనియారిటీవా జూనియర్వా కాదు. ఇప్పుడు వచ్చినోనికి సిప్పడి అంబలు అన్నట్టు, మొదటివాడు కడపటివాడు అగును, కడపటివారు మొదటివారగును అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటను మనం గుర్తు చేసుకోవాలి. మేము అబ్రహాం సంతానము, మేము పురాణ క్రైస్తవులము, మేము యేసు ప్రభుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అయ్యింది, మా తాత క్రైస్తవుడే, మా అయ్య క్రైస్తవుడే, నేను క్రైస్తవునే కాదు. అవ్వచ్చు, కానీ నీవు పవిత్రుడుగా ఉన్నావా లేదా అనేది ముఖ్యం. మనం పరలోకంలో చేరాలంటే ఒకటి పవిత్రంగా ఉండాలి. దేవుడు అంటాడు, నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, మీరును పరిశుద్ధులై ఉండుడి. పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. పౌలు భక్తుడు 2 కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఏమని రాయబడిందంటే, పౌలు భయపడ్డాడు. చదవండి. 11:3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరుచున్నట్లు మీ మనసులను చెరపబడి
క్రీస్తు ఎడలనున్న సరితల నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. నేను ఒక భయము, మనకు ఒకటే భయం ఉండాలి. ఎక్కడికి వెళ్ళి ఏ పాపం మనకు అంటుకుంటుందో జాగ్రత్త పడాలి. ఎవరితో స్నేహం చేస్తే ఏ పాపం వచ్చి పడుతుందో, ఎవరి సంగాత్యం వలన మనం చెడిపోతున్నామో బైబిల్ సెలవిస్తుంది. జాగ్రత్త. దుష్ట సంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. మనము చెడిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా చూసుకోవాలి. ఈ చివరి రోజులలో మనం చనిపోకముందే పవిత్రతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచినట్టు బైబిల్ సెలవిస్తుంది. పాపంలో ఉన్న మనందరినీ, శాపంలో ఉన్న మనందరినీ, లోకంలో మునిగి తేలుతున్న మనందరినీ ఆయన పిలిచాడు. చీకట్లో ఉన్న మనలందరినీ ఆయన పిలిచాడు, వెలుగులోనికి పిలిచాడు. పాపంలో ఉన్న మనలందరినీ పరిశుద్ధతలోనికి పిలిచాడు. మరణంలో ఉన్న మనలందరినీ జీవములోనికి ఆయన పిలిచాడు. శాపంలో ఉన్న మనలందరినీ ఆశీర్వాదంలోనికి ఆయన మనల్ని పిలిచాడు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే పౌలు భక్తుడు తిమోతికి రాశాడు, నా కుమారుడా తిమోతి, పరుల పాపములో నువ్వు పాలివాడవై ఉండకుము. పరుల పాపంలో నువ్వు పాలివాడవై ఉండకుము. పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము, జాగ్రత్త పడము. ఈరోజు పరలోకంలో చేరాలంటే అపవిత్రులు చేరలేరు, పాపులు చేరలేరు, అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేరు. క్రొత్తగా జన్మించిన వాడే పరలోకంలో చేరుతాడు. ఆత్మ మూలముగా జన్మించాలి. ఒకడు ఆత్మ మూలముగాను, ఒకడు నీటి మూలముగాను జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చేరడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనం ఒక క్రొత్త అనుభూతిలోనికి రావాలి. నవీన స్వభావము ధరించుకోవాలి. పాతదైన పులిపిండిని వదిలిపెట్టేసేయాలి. పులిపిండి కొంచెమైన ముద్దంతను పులియజేయను. చిన్న చిన్న పాపాలు ఏవి ఉన్నా మనల్ని జీవితాన్ని పాడు చేస్తాయి. ఏ చిన్న పాపం కూడా మనలో ఉండడానికి వీలు లేదు. జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు మన కంటి చూపు ద్వారా పాపం రావద్దు, మన వినికిడి ద్వారా పాపం రావద్దు, మన మాట ద్వారా పాపం రావద్దు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అని ఈరోజు కోర్టులో మనం చూడొచ్చు. ఇది యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాటలు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. మనం పవిత్రులుగా ఉండాలి. పాపం చేసే అవకాశాలు అడుగడుగున మనకు వస్తాయి. అడుగడుగున పాపాలు మనల్ని ఆకర్షిస్తుంటాయి. కానీ మనం వాటన్నిటిని కూడా జయించాలి. యోసేపు పాపం అవకాశము వచ్చినప్పుడు ఆయన ఆ పాపము నుండి పారిపోయాడు. యవ్వన ఇచ్చల నుండి మనం పారిపోవాలి. పాపపు ఇచ్చల నుండి మనం పారిపోవాలి. పాపపు కోరికల నుండి మనం పారిపోవాలి. ఈ లోక మాలిన్యం మనం అంటించుకోవద్దు. కుమ్మరి పురుగును చూడు, అది మట్టిలో ఉంటుంది, బురదలో ఉంటుంది, కానీ బురదను అంటనియ్యదు. తామరాకు మీరు చూసారా? ఆ తామరాకు, తామర పువ్వులు నీటిలోనే ఉంటాయి కానీ నీరును అంటించుకోదు. ఈరోజు క్రైస్తవ జీవితము అలాగే ఉండాలి. మనం లోకంలో ఉన్నప్పటికీ లోక మాలిన్యము అంటకుండా ఉండాలి. మన చుట్టుముట్ట పాపాత్ములు ఉన్నప్పటికీ మనం బహుజాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఒకటే హెచ్చరిక చేశాడు, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము అనుక్షణము. ఎక్కడ నుంచి ఏ పాపం వచ్చి పడుతుందో, ఎక్కడ నుంచి ఏ దోషం వచ్చి పడుతుందో, కొంతమంది వచ్చి బట్టగాల్చి మీదేస్తారంట, చెయ్యి బట్టి పేడ దొక్కిస్తారని పెద్ద మనుషులు అంటారు. జాగ్రత్తగా ఉండాలి.
దుష్ట సంగత్యం మంచి నడవని చెడుపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తాగుబోతులతో జోడుగా ఉండొద్దు, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. కీర్తన గ్రంథము 50 అధ్యాయం 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తన 50 అధ్యాయంలో 17వ వచనం. కీర్తన 50లో 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యముగా ఉందా? నీవు నా మాటలు వెనక త్రోసివేస్తున్నావు. విశ్వాసులారా, క్రైస్తవ బిడ్డలారా, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించుచున్నావు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవదలని నీవు నోరు తెరుచుచున్నావు. చూశారా? దేవుడు బాధపడుతున్నాడు. క్రైస్తవులుగా ఉండి, దేవుని బిడ్డలుగా ఉండి, ఈరోజు దొంగను చూసి దొంగతో ఏకీభవిస్తావా? వ్యభిచారులతో సంగత్యం చేస్తావా? దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉందా? నీవు నా మాటలను త్రోసివేస్తున్నావా? జాగ్రత్త. నువ్వు అపవిత్రుడుగా కాకుండా జాగ్రత్తగా చూసుకో. మనం అపవిత్రులమైపోవద్దు. ఏది ముట్టుకుంటే అపవిత్రులమో, ఏది తింటే అపవిత్రులమో, ఎవరితో స్నేహం చేస్తే అపవిత్రులమైతామో జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. 90 కీర్తనలో 5వ వచనం. 90 కీర్తన 93వ కీర్తన 93వ కీర్తన 5వ వచనం ఈ విధంగా రాయబడింది. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఈ మాట నాకు చాలా నచ్చింది. నేను ఈ మాటను చాలా ఇష్టపడుతున్నా. ఎన్నటెన్నటికి, ఎప్పటికైనా సరే పరిశుద్ధతయే ప్రాముఖ్యం. ఎన్నటెన్నటికి నీలో నాలో కావలసింది పరిశుద్ధతయే. పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మనం పరిశుద్ధులం అవుటే దేవుని యొక్క చిత్తము. మనం ప్రభును చూడాలన్నా, పరలోకం చేరాలన్నా పరిశుద్ధత కావాలి. ఏం కావాలి? నువ్వు పాటలు పాడకపోయినా పర్వాలేదు, చెప్తున్నా. పాటలకి పరిశుద్ధతకి ఎలాంటి సంబంధమే లేదు. పాటలే పరిశుద్ధతయే. పాటలు రాకపోయినా, నీకు చదువు రాకపోయినా, నీకు లోక జ్ఞానము, బైబిల్ జ్ఞానము లేకపోయినా నువ్వు పరిశుద్ధంగా ఉండడం నేర్చుకో. అబద్ధాలు మాట్లాడకు, అన్యాయపు మాటలు మాట్లాడకు, కొండెపు మాటలు మాట్లాడకు, పనికిమాలిన మాటలు మాట్లాడకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు ఆలోచించకు, చెడు నడక నడవకు, పంది పొరిలినట్టు బురదల వర్రకు, కుక్క వాంతికి దిగినట్టుగా మళ్ళా ఆ పాపం చేయడానికి వెనకకు పోకు. పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధులైన భక్తులను మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు కొరకు ప్రాణమైన అర్పించారు కానీ పాపం చేయలేదు. పాపం నుండి పారిపోయారు, శరీర యక్షల నుండి పారిపోయారు, యవ్వన యక్షల నుండి దూరం పారిపోయారు, విగ్రహారాధనకు దూరంగా ఉన్నారు, అబద్ధానికి దూరంగా ఉన్నారు, అన్యాయానికి దూరంగా ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉన్నారు పరిశుద్ధ భక్తులు. ఈరోజు నీవు నేను దేనికి దగ్గర ఉన్నాం? పాపాన్ని ఒడిగట్టుకుంటున్నామా? జాగ్రత్త. క్రైస్తవులమన్న పేరు ఉంది కదా. ఒక ఆయన గల్లీలో బీరకాయలు అమ్ముతున్నాడంట. ఏం బీరకాయలు అవి? అక్కడ రాసి ఉంది. ఏం బీరకాయలు అంటే నేతి బీరకాయలు అనుకుంటా గల్లీలో వెళ్తున్నాడంట.
ఏం బీరకాయలు? నేతి బీరకాయలు. నేతి బీరకాయలు అనుకుంటూ పోతే ఒక ఆవిడ ఆ బీరకాయల దగ్గరికి వెళ్ళి కిలో బీరకాయలు కొనుక్కుంది. కొనుక్కొని బీరకాయలు ఇంటికి తీసుకొని వచ్చి ఒక పాత్ర కింద పెట్టి ఇందులో నెయ్యి ఉన్నట్టుందని ఆ బీరకాయలు కట్ చేసి ఆ బీరకాయలను పిండుతుందంట. ఒక్క చుక్క రాలేదంట. ఆడేమో ఏమని చెప్పిండు? నేతి బీరకాయలు రండి, త్వరపడండి, కొనండి అన్నాడు. ఈమె అమాయకురాలు పాపం నిజంగానే నేతి బీరకాయలు అనుకొని ఒక కిలో బీరకాయలు తెచ్చుకొని పాత్ర దగ్గర పెట్టి వాటిని కట్ చేసి ఆ బీరకాయలను పిండుతున్నప్పుడు ఒక్క చుక్క నెయ్యి రాలేదు. ఆ బీరకాయల్లో నెయ్యి లేదు. ఈరోజు మనం కూడా విశ్వాసులము అని అనుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. విశ్వాసులము. నిజంగా నువ్వు విశ్వాసమేనా? నిజంగా నీలో విశ్వాసం ఉందా? విశ్వాసఘాతకులు, విశ్వాస త్యాగం చేసినటువంటి వాళ్ళు అవిశ్వాసులు. వాక్యం సెలవిస్తుంది, నువ్వు విశ్వాసం గలవాడవో లేదో పరీక్షించుకో అని వాక్యం సెలవిస్తుంది. నీలో విశ్వాసం ఉందా లేదో ఒకసారి పరీక్షించుకో. చెప్పుకోవడం కాదు విశ్వాసులం కాదు. విశ్వాసం ఉందా? ఆ బీరకాయల్లో ఎలాగ నెయ్యి లేదో, నేతి నెయ్యి ఆ బీరకాయల్లో ఎంత పిండినా రాలేదో, ఈరోజు విశ్వాసుల్లో కూడా విశ్వాసము కనబడదే. యేసుప్రభు అన్నాడు, నేను వచ్చేటప్పటికి, నేను రెండవ రాకల్లో రహస్య రాకల్లో వచ్చినప్పుడు అనేక మందిలో విశ్వాసము ఉండదు. లూకా సువార్తలో ఈ మాట రాయబడింది, నేను వచ్చినప్పుడు అనేక మంది సంఘ బిడ్డలలో విశ్వాసులని పిలువబడుతున్నటువంటి వారిలో విశ్వాసము కనుగొనుట అసాధ్యము. మరి ఏమైంది? విశ్వాసం సన్నగిల్లిపోయింది. రాను ఎలకతోక సన్నగా, గొర్రెతోక బెత్తెడు, కుక్కతోక వంకర అనేటువంటి విశ్వాసులే ఎక్కువ కనబడతారు. నిజమైన విశ్వాసం విశ్వాసులలో లేదు. విశ్వాసం కనుగొనుట అసాధ్యం. బైబిల్ సెలవిస్తుంది, వారు విశ్వాసము నుండి తొలగిపోయిరి. విశ్వాసములో నుండి తొలగిపోయిరి, ధనాపేక్షులైరి. 1 తిమోతి 6 7 8 వచనాలు 11 వచనాలు మనం చూసినట్లయితే ఈ విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకటి మనం విశ్వాసం అని చెప్పుకుంటున్న మనం విశ్వాసులంగా ఉండాలి. పరిశుద్ధ దేవుని నమ్ముకున్న మనందరం పరిశుద్ధులుగా ఉండాలి. నీతిమంతుడైన యేసయ్యను నమ్ముకున్న మనందరం నీతిమంతులుగా ఉండాలి. ఇది మనం చూసుకోవాలి. పక్కోళ్ళని చూడొద్దు. ఆ రోజు నోహావు నీతిని కాపాడుకున్నాడు. ఆయన చుట్టూ ఉన్న ప్రజలందరూ చెడిపోయారు, అవినీతి పరులయ్యారు. అప్పుడున్న ప్రపంచం అంతా చెడిపోయింది. ఆదికాండము 6:12 సెలవిస్తుంది, నరులందరూ చెడిపోయారు. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు చెడిపోయింది. అది చెడిపోయి ఉండెను. భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరి, తన జీవితాలను పాడు చేసుకున్నారు. అట్లాంటి పరిస్థితిలో ఒక్క ఆయన నీతిని కాపాడుకున్నాడు. ఆయన పేరే నోహావు తాత. హల్లెలూయా చెప్పండి. సాధ్యమేనా ఇది? 10 మందిలో ఒక నీతిమంతుడు నిలగలుగుతాడా? 100 మంది అవినీతి పరులలో ఒక్కడు నీతిగా ఉండగలుగుతాడా? అంటే ఉండగలిగిండు కదా, మనం చూస్తున్నాము కదా. మనం కూడా ఉండగలుగుతాం దేవుని సహాయం వల్ల.
దేవుని కృప వల్ల మనము కూడా నీతిని కాపాడుకోగలము. ఆమేన్ చెప్పండి. మన చుట్టూ 100 మంది చెడిపోయినా, పాపాత్ములు ఉన్నా, నువ్వు పరిశుద్ధురాలుగా ఉండవచ్చు, నువ్వు పరిశుద్ధుడుగా ఉండవచ్చు. మనకు బైబిల్లో ఆధారం ఉంది. సమూయేలు అన్న కుమారుడు సమూయేలు తెలుసు కదా, చిన్న బాలుడు. వాళ్ళమ్మ కని వాడు పాలు మరిచిన తర్వాత సిలోనులో ఉన్నటువంటి దైవుని మందిరంలో వదిలిపెట్టి వచ్చింది. ఏలి అనే దైవజనుని దగ్గర ఆ బాలుని వదిలిపెట్టి వచ్చింది. అయితే ఏమైంది తెలుసునా? అక్కడ సావాసం ఎట్లుందో తెలుసునా? అక్కడ మందిరంలో ఏం జరుగుతుందో తెలుసునా? ఏలి కొడుకులు ఏం చేస్తున్నారో తెలుసునా? దైవజనుని కొడుకులే అపరాధాల్లో పడిపోయి పాపాలు చేస్తూ, వ్యభిచారాలు చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, దుర్మార్గులుగా ప్రవర్తిస్తుంటే సమూయేలు ఎలాగా పరిశుద్ధుడుగా ఉన్నాడు? ఇది మనకు ప్రశ్న. స్తోత్రం చెప్పండి. అన్నలే తప్పులు చేస్తుంటే, అన్నలే తప్పు మార్గంలో నడుస్తుంటే, ఏలి కొడుకులే ఆదర్శకులుగా ఉండవలసిన వారే అపరాధంలో పడుతుంటే, మందిరానికి వచ్చినటువంటి అందమైన స్త్రీలతో తప్పులు చేస్తుంటే ఈ బాలుడు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు తాగుతుంటే ఈ బాలుడు చూస్తున్నాడు. వాళ్ళ అక్రమ జీవితాన్ని, వాళ్ళ అపరాధ జీవితాన్ని ఈ బాలుడు చూస్తూ ఎలా పెరిగాడు? నీతిమంతుడిగా పెరిగాడు. దేవుడు ఆ బాలునితో మాట్లాడడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి. సమూయేలు కుమారుడా, సమూయేలు, దేవుని స్వరం వినగలిగాడు. గొప్ప యాజకుడుగా, గొప్ప ప్రవక్తగా, గొప్ప న్యాయాధిపతిగా మారాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ న్యాయాధిపతిగా, ప్రవక్తగా, యాజకుడిగా సమూయేలు గొప్పగా దీవించబడ్డాడు. ఆయన ఎలా పెరిగాడు? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చుట్టుముట్ట బలురక్కసి చెట్లు, ముళ్ళు. ఆ ముళ్ళలో వల్లి పద్మము వికసించినట్లు ఈరోజు క్రైస్తవులు అలాగా పవిత్రతను కాపాడుకోవడానికి జాగ్రత్త పడాలి. ఏదేమైనా సరే న్యాయంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఏదేమైనా సరే కొంపలు కాలిపోయినా పర్వాలేదు. అందుకే ఆ భక్తుడు పాట పాడిండు. ఏం పాట అది? ఏదేమైనా సరే నా జీవితములో యేసు చాలును. చరణం. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. స్తోత్రం చెప్పండి. శరీరము కుళ్ళి కృషించిపోయినా, నా బంధువులు నాకు దూరమైనా, హరించిన నా ఐశ్వర్యము, నా ఆస్తి అంత పోయినా నాకు దేవుడు చాలు. ఆయన నిత్యరాజ్యంలో నేను చేరుకుంటే చాలు. నా పరిశుద్ధతను కాపాడుకుంటా. ఏమయ్యా యోబయ్యా, ఇంకా నువ్వు యథార్థతను వదిలిపెట్టవా? ఆస్తి అంతా పోయింది కదా, పశువులన్నీ చనిపోయినవి కదా, కడుపున పుట్టిన 10 మంది బిడ్డలు చనిపోయారు కదా, మనం కట్టుకున్న ఇల్లు కూలిపోయింది కదా, చివరికి నీ శరీరము కురుపులతో పురుగులతో వాసన కొట్టుచున్నది కదా. ఇంకను యథార్థతను వదిలిపెట్టవా? ఇంకను పరిశుద్ధతను వదిలిపెట్టవా? ఇంకను నీతిగానే బ్రతుకుతావా అంటే ఆయన అన్నాడు, అవును, నేను నీతిగానే బ్రతుకుతాను. ఏమైనా సరే. ఈరోజు తుచ్చమైన డబ్బు కోసం దేవునికి దూరం అయిపోతారా?
ఒక అబద్ధం నిన్ను నరకంలో వేయదా? ఒక అన్యాయం నిన్ను నరకంలో వేయదా? ఒక వ్యభిచారం నిన్ను నరకంలో వేయదా? ఒక దొంగతనం నిన్ను నరకంలో వేయదా? భయం లేదా? నరకం వెళ్ళిపోతావా? చూస్తూ చూస్తూ తెలిసి నరకం వెళ్ళిపోతావా? జాగ్రత్త పడదాం. మనకెవరు చెప్పరు, మనకు మనమే పరిశోధించుకొని, పరీక్షించుకొని, విమర్శించుకొని, సరి చేసుకొని ఎప్పటికప్పుడు పరిశుద్ధులుగా ప్రభు రాక కొరకు సిద్ధపడదాం. ఆమేన్ చెప్పండి. యేసయ్య ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసు? ఇవే చివరి గడియలు, అంత్య దినాలు, అపాయకరమైనటువంటి దినాలు. ప్రభు రాకడ ఆసన్నమైపోతుంది కాబట్టి, ఆయన రాబోతున్నాడు కాబట్టి మనము ఓ కంటిలో నిద్ర, ఓ కంటిలో మేలుకోవ కలిగి ఉండాలి. వద్దు, దురాశ గర్భం ధరించి పాపము గనగా పాపం పరిపక్వమై మరణము కనును. దురాశలొద్దు. ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు కొరకు జీవిద్దాం, పరిశుద్ధత కాపాడుకుందాం. పౌలు భక్తుడు పరిశుద్ధ పౌలు అని రాసి ఉంటుంది ఆయన గురించి. ఏం రాసి ఉంటుంది ఆయన గురించి? పరిశుద్ధ పౌలు. పరిశుద్ధ పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాశాడు, తిమోతి, పరుల పాపములో నువ్వు పాలువాడవై ఉండకుము, నీకు నీవే పవిత్రుడుగా ఉండడానికి జాగ్రత్త పడుము, పవిత్రుడుగా ఉండున్నట్లు చూసుకో. జాగ్రత్త. పాపం బహుఘోరమైంది, పాపము బహు ఘోరమైంది. కానీ అదే సమయంలో యేసు రక్తం బహు ఘనమైంది. పాపం బహు ఘోరమైనదైతే యేసయ్య రక్తం బహు ఘనమైనది. ఒక చుక్క ఐడిన్ చుక్క ఒకటి నీటిలో పడితే 7,000 కెపాసిటీ ఏమన్నారు దాన్ని అంటే ఉదా రంగుగా మారుస్తుందంట. ఐడిన్ అనేటి ఒక పైజన్ చుక్క నీటిలో పడితే 7,000 కెపాసిటీతో ఆ నీటిని ఊదా రంగుగా మార్చే శక్తి ఆ ఐడిన్లో ఉంది అన్నాడు ఒక ఆయన. అలాగే ఆ ఐడిన్ కంటే ఇంకా బహుఘోరమైంది పాపము అతివేగముగా మనిషిలో విస్తరించి, పాము విషము కంటే పాపం అతివేగంగా విస్తరించి మనిషిని నాశనం చేయబోతుంది పాపము అన్నాడు. అదే పాపాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకుంటే, పాపం ఎంత ఘోరమైనదైనా యేసయ్య రక్తం బహు ఘనమైంది కాబట్టి ఆ పాపాన్ని నిర్వీర్యం చేసేసి నిన్ను రక్షించగలదు యేసయ్య రక్తము. హల్లెలూయా. కాబట్టి మనం పాపానికి దూరంగా ఉండి మరి యేసయ్యను నమ్ముకోవాలి. యెషయా గ్రంథం 1:18 రాయబడ్డది, రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు ఎంత ఎర్రనివైనను హిమమంతా తెల్లబడును. రండి మన వివాదం తీర్చుకుందాం, రండి నా దగ్గరికి రండి, మీ పాపములు ఎర్రనివైనా సరే వాటిని నేను క్షమిస్తాను, నా రక్తములో కడిగి తెల్లగా చేసేస్తా, హిమమంతా తెల్లగా చేస్తా నీ హృదయాన్ని, నా దగ్గరికి రా. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధత అనేది మనకు కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ఎబ్రీ పత్రిక 14:12 మనం చూస్తాం, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 5:8 అంటాడు, హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు, ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధి. ఈరోజు ఇప్పుడు మనకి ఏది ఇంపార్టెంటు, ఏది ప్రాముఖ్యమైంది?
బాప్తిసం తీసుకోవడమేనా? పేరు మార్చుకోవడమేనా? చర్చికొచ్చి ఏదో పాటలు పాడడమేనా? చర్చికొచ్చి ఏదో వాక్యాన్ని వినడమేనా? ఇంతేనా? ఇంకేమైనా ఉందా? హృదయ శుద్ధిగా ఉండాలి. ఇక్కడ ఇంటే విన్నావు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం కాపాడుకో? పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధులుగా ఉండాలి. వాక్యాన్ని వింటావు, పాటలు పాడినాం, దేవుని ఆరాధించినాం, ఓకే. కానీ రియల్ జీవితంలో, అనుదిన జీవితంలో మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రతిష్ఠించుకోవాలి. పరిశుద్ధత అంటే ఏంటిది? పరిశుద్ధత అంటే కొంతమంది ఏమనుకుంటారంటే తెల్ల వస్త్రములు ధరించుకుంటే నేను పరిశుద్ధురాలిని. ఎవరైనా తెల్ల చీర కట్టుకొచ్చారా? ఈరోజు బల్లారాధనే, బల్లారాధన రోజు కూడా తెల్ల చీరలు రాలేవా? కట్టుకోరాలేదా? నిన్న ఒక వీడియో చూసిన నేను టీవీలో, తెల్లని వస్త్రాలు వేసుకొని భలే ఆరాధించారు దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలా మంచిగా అనిపించింది. కానీ వస్త్రాలు తెల్లయే కానీ హృదయం ఎట్లుందో తెలియదుగా. ఈరోజు పరిశుద్ధత అంటే తెల్ల బట్టలు అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. పరిశుద్ధత అంటే తెల్ల బట్టలు, తెల్ల వస్త్రాలు కావు. కొంతమంది కాషాయ వస్త్రాలు ధరిస్తారు, నేను పరిశుద్ధుని అని, భక్తుని అని రుజువుపరచుకోవడానికి కాషాయ వస్త్రాలు ధరిస్తారు కొంతమంది. ఈరోజు చాలామంది రకరకాల డ్రెస్ డ్రెస్ కోడ్ వేసుకుంటున్నారు. కొంతమంది పచ్చటి వస్త్రాలు, పసుపు రంగు వస్త్రాలు, కొంతమంది ఎర్ర రంగు వస్త్రాలు, కొంతమంది నల్లటి వస్త్రాలు, కొంతమంది తెల్లటి వస్త్రాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే రకరకాల వస్త్రాలను ధరించుకునేటువంటి మతాలు ఈరోజు ఎన్నో ఉన్నాయి. అంటే పరిశుద్ధత అంటే వాళ్ళకి అర్థం కాలే. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గడ్డం మీసాలు వేయించుకుంటారు, నేను పరిశుద్ధిని అని అనిపించుకోవడానికి. కొంతమంది మీసాలు వేయించుకుంటారు, గడ్డం ఇంత. మనం అనుకుంటాం ఈయన గురువు ఉన్నట్టుండు, మీసాలు గడ్డం బాగానే పెరిగింది, విభూది పూసుకున్నాడు, మెడ నిండా రుద్రాక్షలు ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. రండి అమ్మ, రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది అనుకుంటున్నారు ఈరోజు గడ్డము మిసాలు వేయించిన వాళ్ళని గురువులు అనుకుంటున్నారు, వాళ్ళు పరిశుద్ధులు ఏమో అనుకుంటున్నారు. చాలామంది మోసపోతురు, చాలామంది దొంగ గురువులు వచ్చారు, దొంగ మతకర్తలు కొంతమంది వచ్చారు, దొంగ ప్రవక్తలు వచ్చారు. జాగ్రత్త. బట్టలు చూసి మోసపోకండి, వేషధారణ చూసి మోసపోకండి. జననకాలమందు జంజంబు లేదు, తల్లి మెడల లేదు, తనకు లేదు, నడమ జంజంబయ్య నగుబాటు కాదా, విశ్వమంత యేసు వినురదాసు క్రిస్దాసు. ప్రైజ్ ది లార్డ్. పుట్టేటప్పుడు ఉన్నాయా జంజాలు? లేవు. మనలాగానే పుట్టిండు ఆ గురువు, ఆ మత గురువు. నడమ జంజంబయ్య నగుబాటు కాదా, వస్త్రాలు మార్చడము, గడ్డాలు వేయించడము, మిసాలు వేయించడము పరిశుద్ధులా? కాదు. ఇంకా కొంతమంది భక్తులు మిసాలు తీసేసుకుంటారు. ఒక ఆయన మిసాలు గడ్డం పెంచుకుంటే, గడ్డం మిసాలు వేయించుకొని ఒక ఆయన పరిశుద్ధుడుగా అనుకుంటే, మరొక ఆయన మొత్తం గడ్డం మిసాలు మొత్తం కొరిగించి బోడిగా ఉండి ఈయన ఒక భక్తుడుగా కనబడతాడు. ఆహా, ఎంత నీట్గా ఉన్నాడు ఈ మనిషి, మూతి మిసాలు లేవు, గడ్డం లేదు, ఎంత నీట్గా ఉన్నాడే, ముఖం చూస్తే మోవనాంగి అన్నట్టు. కొంతమంది నీట్గా కనబడుతున్నారు కానీ చెప్పకుండానే కొంత అమ్మాయిలను ఎత్తుకొని పోతురు. పనికి మాలినోళ్ళు క్రైస్తవ్యాన్ని పాడు చేస్తూ, దేవుని నామాన్ని అవమానపరుస్తూ. ఎంత భక్తుడో అనుకోవాలి ఈయనను చూస్తే. మీద మిటమిట, లోపల లోట, మేడి పండును చూడు మేలిమయుండును, పొట్ట విప్పి చూస్తే పురుగులుండును. క్రైస్తవ జీవితం ఈ విధంగా నీరుగార్చిపోతుంది. అల్పవిశ్వాసాలు అయిపోతున్నారు, పాపాత్ములు అయిపోతున్నారు. మనం పరిశుద్ధులుగా దినదినం పరిశుద్ధులుగా ఉండేది వదిలిపెట్టేసి ఈరోజు ఇలాగ ఉండడము కాదు.
పవిత్రురాలుగా పవిత్రుడవుగా ఉండున్నట్లు చూచుకొనుము. నీకు నువ్వే జాగ్రత్త పడు. అపవిత్రత ఎట్లా వస్తుందో తెలిసిన లేవికాండం చూడండి. లేవికాండం 19:31. సోదె చెప్పించుకోవడం వల్ల అపవిత్రులు అయిపోతారు. సోదె అగో కర్ణపిశాచి వారి దగ్గరికి పోవడం వల్ల, సోదెగాండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ వలన అపవిత్రులు అయిపోతారు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు చేయి చూపించుకుంటారు, తాయిదలు కట్టించుకుంటారు, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళిపోతారు, శకునం చెప్పించుకుంటారు. తాయితలు కట్టించుకున్నా తాయితలు కడుతోళ్ళు ఉన్నా అపవిత్రులే. కట్టించుకుంటోళ్ళు అపవిత్రులే, కట్టేటోళ్ళు అపవిత్రులే. అలాంటి అపవిత్రమైనటువంటి జీవితం నుండి మనం బయటకు రావాలి. ఎలా అపవిత్రులు అయిపోతారో బైబిల్లో చాలా చోట్ల వాక్యాలు ఉన్నాయి, నేను చెప్పడానికి టైం లేదు. సోదె చెప్పించుకోవడం, జ్యోతిష్కం చెప్పించుకోవడం, చేయి చూపించుకోవడం, కర్ణపిశాచుల్ని అనుసరించడం అపవిత్రులు. అట్లాంటి అపవిత్రుల నుండి ఏమన్నాడు ఆయన? చదువు. కర్ణపిశాచి వారి దగ్గరికి పోకూడదు, సోదెగాండ్రులను వెతికి వారి వలన అపవిత్రులు అయిపోవద్దు. చాలు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. క్రైస్తవులు ఆచారాలు అనుసరించొద్దు. ఏ రోజు పెళ్లి పెట్టుకోవాలి, ఏ రోజు పందిరేయాలి, ఎండిపోయిన పందిరి ఎప్పుడు ఇప్పాలి, ఇవన్నీ సోదే. వీళ్ళు ఎక్కడ వేసి చూపించుకుంటారు? అన్యుల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఎంత సిగ్గుసేటు, ఎంత విషాదం. క్రైస్తవురాలవేనా నువ్వు? క్రైస్తవుడైనా నువ్వు? వాస్తులు, పంచాంగాలు, సోద చెప్పించుకోవడం, తాయితలు కట్టించుకోవడం, దిష్టి మంత్రాలు వేయించుకోవడం, రకరకాల అపవిత్రత క్రైస్తవంలోనికి వచ్చింది. విగ్రహారాధన చేస్తుండ్రు క్రైస్తవులు, అందుకే అపవిత్రపరచబడిపోతున్నారు. యేసుప్రభు అన్నాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. ఈరోజు అందరూ యేసయ్యను నమ్ముతున్నారు కానీ పరలోకం చేరేది కొందరే. మనం జాగ్రత్త పడినట్లయితే, మనల్ని మనం పవిత్రులుగా, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని పవిత్రులుగా మనం చేసుకున్నట్లయితే ఆ నిత్య రాజ్యంలో మనం చేరుకుంటాం. ఎలా ఉన్నారు ఇలా ఈరోజు క్రైస్తవులు అంటే? ఒక టీచర్ అంట ధనవంతుని కథ, లాజర్ కథ చెప్పిందంట. వినండి. టీచర్ ఏం చేసింది? సండే స్కూల్లో ధనవంతుని లాజర్ని గురించి చెప్పింది. కథ ఉందిగా, ధనవంతుడు లాజరు. అంత చెప్పిన తర్వాత టీచర్ అడిగిందంట స్టూడెంట్స్ని, పిల్లలారా, ధనవంతుని గురించి లాజర్ గురించి విన్నారు కదా, మీరు ఎవరిలాగా ఉండబోతున్నారు అన్నది. మీరు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు అన్నారు, భూలోకంలో ధనవంతుల్లాగా ఉంటాము, చనిపోయినాక పరలోకంలో లాజర్ లాగా ఉంటాము అన్నారంట. వాళ్ళు మేధావులే, పనికిమాలిన వాళ్ళు. భూలోకంలో ఉండేటప్పటికి ధనవంతులుగా ఉంటారంట, ధనవంతుల్లాగా. చనిపోతే మాత్రం పరలోకంలో ఉన్న లాజర్ లాగా ఉంటాము అని అంటే ఆ టీచర్ మైండ్ పోయింది. పనికిమాలినలారా, ఒక ఆన్సర్ చెప్పరా అంటే రెండు చెప్పారేమిరా? మీరు ఉట్టికందరు సర్వకి అందరా? మీరు 2 గుర్రాల సవారు కొట్టేటోరులా? మీరు సిరికిని దేవునికి ఒకటి దాసుడు ఉంటాడా? 2 పడవల మీద ప్రయాణం జరుగుతుందా? పిచ్చి ఇలారా. ఉంటే ధనవంతుల్లాగానే ఉండండి, పరలోకంలో చేరుకున్న లాజర్లాగానన్నా ఉండండి. కానీ ఏంద్రా కలిపి చెప్పడము? ఈరోజు క్రైస్తవులు కూడా గట్లేవురు అనమాట. ఇక్కడ ధనవంతుల్లాగానే ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు, అన్ని సుఖాలు అనుభవిస్తారు. అది నాది, ఇది నాది, భువనాది, అవ్వనాది, అన్నీ కావాలి. ఇక్కడ మళ్ళీ పరలోకం కావాలి. అవుతుందా అట్లా? అవుతుందంటారా అట్లా?
తెగింపు లేదు, త్యాగం లేదు, సమర్పణ లేదు. ఇక్కడ అన్ని కావాలి, అక్కడ పరలోకం కావాలి. ఎవరు చెప్పిండ్రా నీకు ఈ బోధ? ఇక్కడి అన్ని వదులుకుంటేనే అక్కడ దొరుకుతుంది పరలోకం. ఇవి కావాలి అవి కావాలంటే దొరకది. పిచ్చోళ్ళారా, ఈరోజు క్రైస్తవులు కూడా ఇట్లనే ఉన్నారన్నమాట. ఎట్లుంటారు మీరు చెప్పండి? ధనవంతులాగా ఉంటారా, లాజర్లాగా? పరిశుద్ధత కాపాడుకొని, పవిత్రత కాపాడుకొని మనం పరలోకం చేరుకోవాలి. పరలోకం రానయ్యున్నది. నూతన యెరూషలేం, సియోనుపురం, మన రారాజు అయిన యేసయ్య ఉండే ఆ పరలోకం మనందరం చేరుకుంటాం. అందరం పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులైనటువంటి వాళ్ళే చేరుకుంటారు, అపవిత్రులు ఓకే, నేను ముగించేస్తున్నా. పరిశుద్ధులుగా మనం ఉండాలంటే, పవిత్రులుగా మనం ఉండాలంటే మనకు ఒక మార్గం ఉంది. యోహాను పత్రిక 1వ అధ్యాయము, యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 1:7 ఉంది కదా, ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. బైబిల్ సెలవిస్తుంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి, ఆమేన్, మనం పవిత్రులుగా చేసేది ఏంటిది అంటే, అమ్మా అయ్యా, యేసు రక్తం మాత్రమే. స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసు రక్తం చేత నీ హృదయాన్ని కడుక్కోవాలి. నీ హృదయాన్ని తెలుపు చేసేది యేసు రక్తమే. నీ మనసుని, నీ మనసాక్షిని తెలుపు చేసేది యేసు రక్తమే. యేసు రక్తంలో నీ వస్త్రాలను, నీ హృదయాన్ని ఉతుక్కొని తెలుపు చేసుకో. ఇది అవకాశం. ఇంకెక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు, అపరాధాలు ఉంటే ఒప్పుకో, పశ్చాత్తాపపడు, ప్రభు కొరకు దినదినం సిద్ధపడు. బుద్ధి కలిగిన కన్యకల వలె మనం సిద్ధపడదాం. నిద్రపోవద్దు, అపవిత్రులుగా మారిపోవద్దు. హెబ్రీ పత్రిక 9:22 సెలవిస్తుంది, రక్తం లేకుండా ఏ వస్తువు కూడా పవిత్రపరచబడలేదు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఏ వస్తువు కూడా పరిశుద్ధపరచబడలేదు. రక్తము కావాలి. ఆ రక్తం యేసుక్రీస్తు రక్తం. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసు రక్తమే నీ పాపాలను కడుగుతుంది. నీ ప్రతి వస్తువును పరిశుద్ధపరుస్తుంది. నువ్వు కొత్త ఇల్లు కట్టుకుంటే, నువ్వు బోరు వేసుకున్నా, నువ్వు ఏ శుభకార్యం చేసుకున్నా, యేసు రక్తం అనేది నువ్వు అనుసరించినట్లయితే అది పరిశుద్ధపరచబడుతుంది. యేసు రక్తం పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. ఆ యేసు రక్తం, 3 మాటలు చెప్పి ముగించేస్తా. ఆ యేసు రక్తం ఇశ్రాయేల్ ప్రజలు అనుసరించారు. యేసు రక్తం ఫస్ట్ ఎక్కడొచ్చిందంటే, ఇంటి కమ్మ, ఇంటి గడపలకి, నిలువు కమ్మీలకు, అడ్డ కమ్మీలకు ఆ యేసు రక్తము ఆ రోజు మన ఇశ్రాయేల్ ప్రజలు ఆ యేసు రక్తం చేత గుర్తు కలిగిన వారై రక్షింపడ్డారు. యేసు రక్తపు గుర్తు ఎక్కడుందంటే అది ప్రతి ఇంటి మీద ఉంది. అప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ యేసు రక్తం అనేది, యేసు రక్తం ఇంటి మీద ఉన్నదనేటువంటి వాక్యము నిర్గమకాండంలో మనం చూడవచ్చు. మీరు చదవద్దు కానీ, నిర్గమకాండం 12వ అధ్యాయము 13వ వచనము 22వ వచనము చూసినట్లయితే, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు యేసు రక్తాన్ని ఇంటి గుమ్మములకు పెట్టుకున్నారు, గుర్తుగా రక్షింపబడ్డారు సంహార దూత నుండి. రెండవది, అదే యేసు రక్తము ప్రజల మీద ప్రోక్షించారు. ఇంటి మీద ఉన్న రక్తము ప్రజల పైకి వచ్చింది, ప్రజల మీద ప్రోక్షించారు. నిర్గమకాండము 24వ అధ్యాయము 8వ వచనం, నిర్గమకాండము 29వ అధ్యాయము 20వ వచనం, లేవికాండం 14 17వ వచనం, లేవికాండం 14 25 28వ వచనం చూసినట్లయితే ఆ ప్రశస్త రక్తము ప్రజల మీద ప్రోక్షించారు. ప్రజలు పవిత్రులయ్యారు. ప్రజల మీదకి వచ్చింది. వారి యొక్క కుడి బొటినేలు, వారి కుడి చెవి, కుడి బొటినేలు, కుడి పాదం బొటినేలుకి కూడా ఆ రక్తాన్ని
గుర్తుగా పెట్టుకున్నారు, ఆ రోజు పరిశుద్ధులయ్యారు. చివరిగా మూడవదిగా నేను చెప్పేది ఏంటంటే, ఆ రక్తము ప్రజల మీద నుండి ఇప్పుడు ప్రజల కడుపులోనికి వచ్చింది. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. కడుపులోనికి వచ్చింది. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనము చూడొచ్చు, అది మనము తినబోతున్నాము, కడుపులోనికి వచ్చినట్టుగా చూస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము నుండి 56 వచనాల వరకు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము నుండి 56 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఇదే ఆహారము యేసు రక్తము ఈరోజు కడుపులోనికి వచ్చింది. మనము ధన్యులం. హల్లెలూయా. యేసు రక్తం ఈరోజు మనము సేవిద్దాం. యేసయ్య శరీరాన్ని మనము భుజిద్దాం. ఒకప్పుడు ఇంటి మీద ఉన్న ఆ రక్తము ఆ తర్వాత ప్రజల మీద ప్రోక్షింపబడిన రక్తము ఈరోజు మన కడుపులోనికి వచ్చి మనల్ని నిత్య జీవమునకు వారసులుగా చేసింది. మనం ఇప్పుడు నిత్య జీవానికి వారసులమవుతున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, పౌలు భక్తుడు తన కుమారుడైన తిమోతికి చెప్పినటువంటి మాట, తిమోతి, పరుల పాపములో నువ్వు పాలువాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసుకోనుము. దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడవై ఉండుము, అపవిత్రుడు కాకుండా చూసుకోనుము. ఎన్నటెన్నటికీ దేవుడు పరిశుద్ధతయే కోరుతున్నాడు. పరిశుద్ధులే పరలోకంలో చేరుతారు. నువ్వు పరిశుద్ధుడుగా ఉండు తిమోతి. యేసు రక్తమే నిన్ను పవిత్రపరుస్తుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఆ యేసు రక్తాన్ని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు తన ఇంటి గుమ్మములకు గుర్తుగా పెట్టుకొని రక్షింపబడ్డారు. అదే రక్తము ఇశ్రాయేలు ప్రజల పైన ప్రోక్షింపబడి కుడి చెవికి, కుడి చెయ్యి బెటునేలుకు, కుడి కాలు బొటనేలుకు ఆ రక్తాన్ని ప్రోక్షించి రక్షింపబడ్డారు, పరిశుద్ధులయ్యారు. అదే రక్తం ఈరోజు సార్వత్రిక సంఘము త్రాగవలసి వచ్చింది, కడుపులోనికి వచ్చింది. ఈరోజు మనము ధన్యులము, అదృష్టవంతులము. జీవాహారము, జీవజలం లాంటి యేసు రక్తాన్ని సేవిద్దాం. ప్రభువా, మమ్మల్ని పవిత్రులుగా చేసి రాజ్యం కొరకు సిద్ధపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.